చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే రాక్షసరాజు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏది కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడతడు నన్ను మగవాడుగాని దేవుడుగాని చంపకూడదు అని వరం అడిగాడు. ఆ వరంతో మహిషాసురుడు అహంకారిగా మారాడు. దేవతలపై దాడిచేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. ఆపదలో ఉన్న దేవతలు విష్ణు, శివులను ప్రార్థించారు. అప్పుడు అన్ని దేవతల శక్తులు కలిసి ఒక మహత్తర జ్యోతి రూపంలో వెలిశాయి. ఆ జ్యోతిలోనుంచి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతరించింది. 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరించి సింహంపై వాహనంగా కూర్చుని అపారమైన తేజస్సుతో ఆమె వెలుగొందింది. అప్పుడు మహాయుద్ధం మొదలైంది. 9 రోజులపాటు అది భీకరంగా సాగింది. మహిషాసురుడు తన రూపాన్ని ఎద్దు, సింహం, ఏనుగు వంటి అనేక రూపాలుగా మార్చుకున్నా దుర్గాదేవి ధైర్యంగా అతన్ని ఎదుర్కొంది. 10వ రోజు విజయదశమి రోజున దుర్గాదేవి తన త్రిశూలాన్ని ఎత్తి మహిషాసురుడి గుండెలో దింపగా అతడు ఘోరమైన కేకలు వేస్తూ నేలరాలిపోయాడు. రాక్షస శక్తి నశించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం మనం దసరా పండుగను జరుపుకుంటూ వస్తున్నాం.